నేను ఇవాళ పెద్ద మూవీకి వచ్చాను. చాలా బాగుంది. వన్ షుడ్ గెట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ద మూవీ. మంచి థీమ్ ఉంది అండ్ అలాగే వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ అనేది కూడా ఉంది. ఎవ్రీబడి మస్ట్ వాచ్ దిస్ మూవీ. వన్ మ్యాన్ షో రామ్ చరణ్ రాక్స్. బాగుందా? ఎక్స్క్యూజ్ మీ, మూవీ ఎలా ఉంది? చాలా బాగుందా? మూవీ ఎలా ఉంది సార్? బాగుందా? మూవీ ఎలా ఉంది? మూవీ ఎలా ఉంది? ఇన్స్పైరింగ్, వెరీ నైస్. మూవీ నచ్చిందా? మూవీ ఎలా ఉంది? మూవీ ఎలా ఉంది? మూవీ ఎలా ఉంది? వెరీ నైస్. మూవీ నచ్చిందా? బాగుందా? ఓకే. ఏంటి పెద్ద న్యూస్ పార్కున్నారు? మూవీ ఎలా ఉంది? అవునండి, మూవీ ఎలా ఉంది? హలో, నైస్. బాగుందా? వెరీ నైస్. చెప్తున్నారు. వావ్, సూపర్, థ్యాంక్ యూ. బాగుందా? ప్రతి మూవీ చాలా బాగుంది అండ్ మోస్ట్ ఇన్స్పిరేషన్ మూవీ లైక్ ఫైటింగ్ కానీ ఎవ్రీథింగ్ యాక్టింగ్ ఎవ్రీథింగ్ గుడ్. వి లవ్ ద మూవీ. అవసరం. మీకు ఎలా అనిపించింది మూవీ? మూవీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. పెద్ద మూవీ చూసాను ఫ్రెండ్స్. సో కొత్తగా అనిపించింది స్టోరీ అంతా, డెప్త్గా ఉంది అండ్ నాకైతే ఓవరాల్గా నచ్చింది. సో ఇలా యూకే వచ్చి తెలుగు మూవీస్ రిలీజ్ అయిన డేట్ చూడడం చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఆఫ్టర్ వర్క్ ఆఫ్టర్ ఫీల్ అవుతాను ఇట్లాంటి ఒక బ్రేక్స్ అనేది. మీకు ఈ మూవీలో ఇన్స్పైరింగ్ ఏమనిపించింది? సో అవి చూడడానికి సిల్లీగా మనకు అనిపిస్తాయి, బట్ రియల్ డెప్త్ రియల్ ఇండియాలో విలేజెస్ నిజంగా జరిగే స్టోరీస్ అవి. సో ఒక చిన్న విలేజ్ కంఫర్ట్ కోసం ఒక వ్యక్తి అంత దూరం వెళ్ళడం ఒక పర్సనల్ ఇన్స్పిరేషన్గా కాకుండా ఒక విలేజ్ కోసం చేయడం అనేది ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ మోటివేషన్. సో ఇట్స్ లైక్ అ సింపుల్ థింగ్ బట్ ఇట్ యాక్చువల్లీ వర్క్ లైక్ మోర్ డెప్త్ మూవీలో మోర్ ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. సో మాకైతే చాలా బాగా. థ్యాంక్ యూ. ఎలా ఉంది మూవీ? ఇప్పుడే పెద్ద మూవీ చూసాను, చాలా బాగుంది మూవీ. నాకు బాగా నచ్చింది. నీకు నచ్చిన ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏం సినిమాలో? క్లైమాక్స్ బాగా ఇష్టం. నేను యాక్చువల్ రామ్ చరణ్ ఫ్యాన్. ఓకే. టాప్ టు బాటమ్ మొత్తం సినిమా మొత్తం నాకు బాగా నచ్చింది. సూపర్. అమ్మా, ఎలా ఉంది మూవీ? నేను జస్ట్ ఇప్పుడే చూసాను. లైఫ్ లో వచ్చిన ప్రాబ్లమ్స్ ని ఎలా ఫేస్ చేయాలో ఒక గేమ్ ద్వారా చూపించడం చాలా బాగుంది. కాన్సెప్ట్ చాలా బాగుంది అండ్ రామ్ చరణ్ యాక్షన్ ఈస్ టూ గుడ్ అండ్ ఓవరాల్ గా చాలా చాలా అంటే చాలా బాగుంది. సూపర్ మూవీ. థ్యాంక్ యూ. హలో అండి, సుమన్ టీవీ యూకే నుంచి అండి. ఈ సెకండ్ హాఫ్ కూడా చూసారు కదా, మీకు ఎలా అనిపించింది అండి సెకండ్ హాఫ్? సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది. నాకు తెలిసి ఓన్లీ రామ్ చరణ్ యాక్టింగ్ కోసం అయితే మూవీకి వెళ్ళొచ్చు. హీరోయిన్ అయితే అవసరం లేదు, జానీ కపూర్ నాకు తెలిసి అంత పెద్ద రోల్ ఏం చేయలేదు. సినిమా అయితే చాలా బాగుంది, చూడొచ్చు. వన్ టైం వచ్చి. మీకు ఏది సెకండ్ హాఫ్ లో ఏది హైలైట్ అనిపించింది అండి? సెకండ్ హాఫ్ నాకు తెలిసి లాస్ట్ లో క్లైమాక్స్ కూడా బాగుంది. వెస్టింగ్ కూడా చాలా బాగుంది. ఓకే, ఓవరాల్ గా ఎలా అనిపించింది అండి సినిమా మొత్తం? మూవీ చాలా బాగుంది. నేను వచ్చి 8/10 ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సిన్సియర్ ఫీడ్బ్యాక్. సుమన్ టీవీ అండి. Actually, I'm from Tamil Nadu. I can't understand Telugu, but I watched it particular with the subtitles of English. Literally, చాలా బాగుంది. థ్యాంక్ యూ. హలో అండి, అగైన్ సుమన్ టీవీ యూకే నుంచి అండి. మీకు ఆల్రెడీ ఇప్పుడు పెద్ద మూవీ క్లైమాక్స్ చూసారు, సినిమా మొత్తం అయిపోయింది. మీకు సెకండ్ హాఫ్ ఎలా అనిపించింది అండి? ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో ఏం హైలైట్స్ అనిపించింది అండి కంపేర్ టు ఫస్ట్ హాఫ్? కుస్తీ ఫైట్. ఓకే, మీకు ఎంటర్టైన్మెంట్ విధంగా ఎలా అనిపించింది అండి మూవీ? ప్రేక్షకులకు అందరికి నచ్చుతుంది అంటారా ఈ మూవీ? అందరికీ నచ్చుతుంది, అందరూ చూడొచ్చు, ఫ్యామిలీ అందరూ చూడొచ్చు. ఓకే, క్లైమాక్స్ సీన్స్ కానీ ఓవరాల్ వెరీ గుడ్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. చెప్తా ఏది ఎక్కువగా నచ్చింది మూవీలో? ఎలా ఉందండి మూవీ? చాలా బాగుంది, చాలా బాగుంది. మూవీ వల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనలో ఉన్న పట్టుదల, మనిషికి ఉన్న పట్టుదల మనం ఎవరిని మొదలు ఏ పట్టుదల ఉందంటే ఆ మనిషి మూవీ చూసాక అర్థం ఏంటంటే ఆయన చూసిన పట్టుదలకి నాకు అనిపించింది మనకి ఇక్కడ ఉన్నా లేకపోయినా మనం ఏ దూరాన్ని వెళ్ళినా మనిషిలో ఉన్న పట్టుదలని ఎప్పటికీ వదలదు. ఈ సినిమాని చూసాక మనకు అది తెలుసుకోవాల్సింది.
సినిమా అంటే చాలా బాగుంది సినిమా. ప్రతి ఒక్కరు చూడాలి ఈ సినిమా చూసి ప్రతి ఒక్కరు మారాలి. ప్రతి ఒక్కరు విలేజ్లోనే ఆగిపోతున్నారు. అందరు నేషనల్ దాకా వెళ్ళి మెడల్ కొట్టాలి. నేను గెలవలేకపోయినామా, నా అలా ఉన్న వాళ్ళందరూ వచ్చి గెలవాలి, అది నేను కోరుకుంటున్నాను. మీకు కూడా విష్ ఆల్ ది వెరీ బెస్ట్. మనిషికి ఎలా గుర్తింపు వస్తుంది, మనిషికి కాకుండా ఊరికి ఎలా గుర్తింపు థ్యాంక్ యూ. మూవీ ఎలా ఉంది? ఏ మూవీ చూడలేదు, చాలా బాగుంది. మూవీ పరంగా, స్టోరీ పరంగా, ఇలాంటి యాక్చువల్గా కాన్సెప్ట్ పరంగా, బట్ ఐ కాంట్ రివీల్ ఇట్. బట్ ఇలాంటి ఊళ్ళు చాలా ఉన్నాయి. బట్ చాలా ఇన్స్పైరింగ్ ఉంది మూవీ చాలా. బట్ ఇలాంటి వాళ్ళు చాలా మంది కావాలి, బట్ ఇన్స్పైరింగ్ కావాలి. సో ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ. గైస్ పెద్ద మూవీ ఎలా అనిపించిందండి? ఫస్ట్ హాఫ్ మూవీ పెద్ద చాలా బాగుందండి. ఫస్ట్ హాఫ్ రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించిందండి మీకు? సూపర్ ఉంది. మీకు ఫస్ట్ హాఫ్లో ఏది హైలైట్ అనిపించిందండి సూపర్? రామ్ చరణ్ పర్ఫార్మెన్స్. సాంగ్స్ ఎలా అనిపించినాయి అండి మీకు? ఓకే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆల్సో ఓకే. హలో అండి, సుమన్ టీవీ నుంచి అండి. పెద్ద మూవీ ఫస్ట్ హాఫ్ ఎలా అనిపించిందండి మీకు? బాగుంది. యాక్చువల్గా స్టోరీ స్టార్టింగ్ ఇంకా కొంచెం ఎంతూజియాజం ఎక్కువ ఉంటే బాగుండేది. జస్ట్ ప్లెయిన్గా స్టార్ట్ అయింది. బట్ రామ్ చరణ్ యాక్టింగ్ అండ్ రామ్ చరణ్ ఫిజిక్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్. ఓకే అండి, మీరు రామ్ చరణ్ ఫ్యాన్ అండి మీరు? ఓకే, థ్యాంక్ యూ అండి. మీకు ఎలా అనిపించిందండి? చాలా బాగుంది. రామ్ చరణ్ గారు యాక్షన్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఎలా అనిపించిందండి మీకు? ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. హలో అండి, మేము సుమన్ టీవీ నుంచి అండి. మీకు ఫస్ట్ హాఫ్ పెద్ద మూవీ ఎలా అనిపించిందండి? చాలా బాగుందండి మూవీ. రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగుంది, డ్యాన్స్ అన్ని బాగున్నాయి. మీకు ఏది హైలైట్ అనిపించిందండి ఫస్ట్ హాఫ్ లో సోఫార్? రామ్ చరణ్ యాక్టింగ్. ఓకే, సెకండ్ హాఫ్ లో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇంకెక్కువ ఎక్స్పెక్టేషన్ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ మ్యూజిక్ కానీ ఎలా ఉందండి? మీకు ఏం నచ్చింది? ఓకే, థ్యాంక్ యూ అండి. హలో అండి, మేము సుమన్ టీవీ యూకే నుంచి అండి. మీకు ఫస్ట్ హాఫ్ పెద్ద మూవీ సోఫార్ ఎలా అనిపించిందండి? సో మీకు ఓకే అండి, మీకు హైలైట్స్ ఇప్పుడు సోఫార్ ఫస్ట్ హాఫ్ మొత్తం హైలైట్స్ ఏమనిపించిందండి? ఏది హైలైట్ అనిపించింది? రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది, యాక్టింగ్ బాగుంది, ఎక్సలెంట్. ఓకే అండి. ఓకే, ఈ సెకండ్ హాఫ్ లో మీ ఎక్స్పెక్టేషన్ అండి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సెకండ్ హాఫ్ కదా, చూద్దాం దాంట్లో బాడీ ఎట్లా చూపిస్తాడు, ఏంది రామ్ చరణ్. ఓకే, మీరు ఎక్సైటెడ్ అంటే ఇది మెడల్స్ కాన్సెప్ట్, ఒలింపిక్స్ కాన్సెప్ట్ తో తీసిన మూవీ కాబట్టి. సో ఆ స్టోరీ వచ్చేసి బాగా మీకు నచ్చిందండి సోఫార్? ఫస్ట్ హాఫ్ అయిపోయింది, నార్మల్ ఉంది. ఓకే, సెకండ్ హాఫ్ లో యు ఆర్ హోపింగ్ దట్ ఇట్ విల్ బి మచ్ బెటర్ దెన్ ఫస్ట్ హాఫ్. ఓకే, మీకు ఎలా అనిపించిందండి? ఫస్ట్ అల్టిమేట్ హీరో యాక్షన్ అల్టిమేట్ ఉంది. డాన్స్ కూడా బాగుంది, చాలా బాగుంది. మ్యూజిక్ చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. విల్ క్యాచ్ అప్ ఆఫ్టర్ ద సెకండ్ హాఫ్.